హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనము 120 గ్రామర్ రూల్స్లో నుంచి 24th రూల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 1 to 23rd వరకు ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. సో ముందు ఆ వీడియోస్ చూడండి, తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, రూల్ నెంబర్ 24. సో రూల్ నెంబర్ 24, జెరండ్ 2 + V1 + ing. ఓకే, ఫస్ట్ ఇక్కడ ఉన్న వర్డ్స్ చదువుదాం చూడండి. ఇన్ అడిషన్ టు, విత్ ఏ వ్యూ టు, లుకింగ్ ఫార్వర్డ్ టు, be used to, accustomed to, devoted to, addicted to, given to, prone to. ఓకే, ఇలాంటి వర్డ్స్ మనకు ఏదైనా సెంటెన్స్లో ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దానికి 2 తర్వాత వచ్చేది V1లో ఉంటుంది. V1 రాకూడదు, అక్కడ V1 + ing అంటే V4 రావాలి. ఓకేనా, ఈ వర్డ్స్ వచ్చిన తర్వాత ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ ing ఫామ్లో రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీకు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ అడిషన్ టు, గివ్ ఏ జనరల్ ఇన్స్ట్రక్షన్ టు computers, the course also provides practical experience. ఓకే, ఇలాంటి వర్డ్ ఎక్కడైనా వచ్చిందా అంటే వచ్చింది. ఇన్ అడిషన్ టు, ఓకే, ఇన్ అడిషన్ టు తర్వాత ఏం రావాలి? వర్బ్ రావాలి. వర్బ్ ఏ ఫామ్లో ఉంది? V1లో ఉంది కదా, గివ్. మనం ఏం రాయాలి? ing ఫామ్లో రాయాలి, అంటే గివింగ్ అని రాయాలి. ఓకే, ఇది కరెక్ట్ సెంటెన్స్. ఓకే, సో 24th రూల్లో ఇలా వర్బ్ అనేది ing ఫామ్లో రావాలి. ఎప్పుడు రావాలి? జెరండ్ అంటే ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాము. వీ బాట్ ది హౌస్ విత్ ఏ వ్యూ టు రిటైర్ దేర్. వీ బాట్ ది హౌస్ విత్ ఏ వ్యూ టు రిటైర్ దేర్. ఇక్కడ విత్ ఏ వ్యూ అనే వర్డ్ ఉంది చూడండి, సెకండ్ వన్. విత్ ఏ వ్యూ టు తర్వాత ఏమొచ్చింది? వర్బ్ వచ్చింది, రిటైర్ అని. ఇక్కడ ఏం రావాలి? రిటైరింగ్ అని రావాలి, అంటే ing ఫామ్లో రావాలి వర్బ్ అక్కడ, రిటైరింగ్. ఓకే, ఓకే, వీ బాట్ ది హౌస్ విత్ ఏ వ్యూ టు రిటైరింగ్ దేర్. ఇది కరెక్ట్ సెంటెన్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. I am looking forward to see you. I am looking forward to see you. లుకింగ్ ఫార్వర్డ్ వర్డ్ వచ్చింది కదా, దాని తర్వాత ఏం రావాలి? వర్బు ing ఫామ్లో రావాలి. ఇక్కడ సి అనేది V1, సీయింగ్ అని రావాలి. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. We are accustomed to work together. We are accustomed to work together. వీళ్ళ వర్క్ అనేది వర్బ్ ing ఫామ్లో రావాలి. ఎందుకు? అకస్టమ్డ్ వర్డ్ అని చూడండి అక్కడ పైన. సో ఇలాంటి జెరండ్ వర్డ్స్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు ing ఫామ్లో రావాలి. ఈ వర్డ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ.